హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఒక స్టిచ్డ్ బ్లౌజ్ తీసుకున్నాను. దీన్ని వచ్చేసి నేను ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి నేను జరీ థ్రెడ్ 2 లేయర్స్ తీసుకున్నాను. థ్రెడ్ 2 లేయర్స్ తీసుకొని ముడి వేసుకొని ఆరి నీడిల్తో నేను గొలుసు కుట్టు అనేది కుట్టుకుంటున్నాను. చైన్ స్టిచ్ అనేది నేను కుట్టుకుంటున్నాను. 2 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం థిక్గా కనపరావాలని నేను 2 లేయర్స్ తీసుకొని స్ట్రైట్గా లైన్ అంటూ వేసుకుంటూ వస్తున్నాను. సో మనం స్టిచ్డ్ బ్లౌజ్కి ఫ్రేమ్ అనేది ఎలా ఫిక్స్ చేస్తామనేది కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు కావాలంటే నా వీడియోస్లో చూడొచ్చు. సో ఫస్ట్ అయితే మనము స్ట్రైట్గా ఒక లైన్ అంతా వేసుకొని మనం కొంచెం గ్యాప్ పెట్టుకొని వేసుకుంటున్నాము. ఎందుకంటే మనకు లాస్ట్లో కొంచెం పైపింగ్ ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ పెట్టి వేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను స్టోన్ చైన్ అనేది గోల్డ్ కలర్తో రౌండ్గా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ స్టోన్ చైన్ అనేది కదలకోకుండా ఉండడానికి కోసం లైట్గా కొంచెం గ్లూ పెట్టేసి నేను స్టిక్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం డ్రై అయిపోయినాక మీ స్టోన్ చైన్ని కూడా ఊడిపోకుండా మీరు మిషన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి కంపల్సరీగా. మనమంతా స్టిక్ చేసుకున్నాక మనకి ఇలాగా కనిపిస్తుంది. దాని తర్వాత నేను గోల్డ్ కలర్వి పెద్ద సైజులో బీడ్స్ తీసుకొని ఒక లైన్ అనేది నెక్కి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇది వచ్చేసి కొంచెం ఈ సైజులో బీడ్స్ ఉన్నాయి. మీరు మీ ఇష్టాన్ని బట్టి మీకు స్మాల్ బీడ్స్ కావాలంటే స్మాల్వి, లేదంటే ఈ సైజ్ అయినా కుట్టుకోవచ్చు. కొంచెం ఎంబోజింగ్ లాగా కనపరావడం కోసం నేను కొంచెం బిగ్ సైజ్ బీడ్స్ అనేవి తీసుకొని కుట్టుకుంటూ వస్తున్నాను. మీకైతే ఆరి నీడిల్తో కుట్టడం రాకపోతే మీరు నార్మల్ నీడిల్తో అయినా ఈ స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అంతా గొలుసు కుట్టే వేస్తున్నాం కాబట్టి ఒక బీడ్ ఎక్కించుకొని మనం గొలుసు కుట్టుకుంటూ రావచ్చు. బీడ్స్ అన్నీ కుట్టుకున్నాక ఇలా ఉంటుంది. సో బీడ్స్ అన్నీ కుట్టుకున్నాక మనం ఫినిషింగ్ కోసం మళ్ళీ ఒకసారి స్టోన్ చైన్ని స్టిక్ చేసుకొని కుట్టుకోవాలి. సో స్టోన్ చైన్ కుట్టుకున్నాక మనకు లుక్ అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకైతే ఇప్పుడు బార్డర్ లైన్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం సెంటర్లో తీసుకున్నాం కదా బీడ్స్, అవే బీడ్స్ని మనం ఇక్కడ పెట్టుకొని ఒక ఫ్లవర్ అనేది వేసుకుంటున్నాను. ఈ ఫ్లవర్ ఎలా అనేది నేను మీకు ఒక ఫ్లవర్ చూపిస్తాను. తర్వాత మనం మొత్తం ఫ్లవర్స్ అనేవి వేసుకోవాలి. ఈ ఫ్లవర్ వేసుకున్నాక దీని చుట్టూ మనము సేమ్ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఈ స్టోన్ చైన్ స్టిక్ చేసుకున్నాక మనం సైడ్స్లో ఒక ఫ్లవర్ లాగా మనము పెటల్స్ లాగా మనకు జర్కన్ స్టోన్వి రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. పెట్టుకున్నాక మనం కొంచెం గ్లూ పైన పెట్టుకొని మనవి జర్కన్ స్టోన్ అనేవి అన్నిటినీ ప్లేస్ చేసుకొని దాన్ని నీట్గా ప్రెస్ చేసుకోవాలి. సో దట్ అవి రింగ్లోకి కరెక్ట్గా ప్రెస్ అయిపోయి కూర్చోవాలి. సో మనం పైన పెడితే అవి ఊడిపోతాయి. సో మనం నీట్గా ప్రెస్ చేసి మనం గ్లూతో దాన్ని అంటించుకోవాలి. ఇవి గ్లూ అంటించాక ఊడిపోతాయా అని చాలామంది అడుగుతున్నారు. ఇవైతే చాలా ఊడిపోవండి, అలాగే ఫిక్స్ అయిపోతాయి. ఈ గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ. దీన్ని క్లాత్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు కాబట్టి ఈ గ్లూ అనేది ఊడిపోదు. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలాగ షుగర్ బీట్స్తో ఇలాగ లైన్స్ అనేవి పక్కన వేసుకుంటున్నాము. సో ఇలాగ 2 లైన్స్ వేసుకొని మధ్యలో మనకు ఫ్లవర్ రావాలి. సేమ్ ప్యాటర్న్ని మనం బ్లౌజ్ మొత్తము రిపీట్ చేస్తాము. సో మనకు షుగర్ బీట్స్ వేసుకున్న లైన్స్కి కింద ఫినిషింగ్ కోసం నేను ఒకటి కుందన్ అనేది పెడుతున్నాను. ఈ కుందన్ మీకు నచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మన శారీ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ కాబట్టి నేను మొత్తం గోల్డ్ వేస్తున్నాను. సో ఇలాగ మొత్తం మనం ఫినిష్ చేసుకున్నాక ఇలాగ అయితే ఉంటుంది. సో మనకు లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది పైన అంతా ఖాళీగా అనిపిస్తుంది కదా, అక్కడ నేను జరీతో నేను మొత్తం ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే ఎలా కుట్టాలనేది ప్రాసెస్ అయితే మీరు చూసేయండి.
సో మీరైతే ఇప్పుడు ప్రాసెస్ అంతా చూసేశారు కదా. సో ఇదే అండి ప్రాసెస్. మీకిన ఈ ఆరి నీడిల్‌తో రాకపోతే మీరు నార్మల్ నీడిల్‌తో అయినా కుట్టుకోవచ్చు. మీకు ఇంకా నీట్‌గా ఆరి నీడిల్‌తో ఎలా కుట్టాలనేది చూపియండి అని ఎవరికైనా కావాలంటే నాకు కింద కామెంట్స్ పెట్టండి. నేను క్లియర్‌గా మీకు చూపిస్తాను. సో మనకు సింపుల్‌గా ఇంత హెవీ బ్లౌజ్ లాగా ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం చూసాము. సో ఇది అయిపోయినాక మన లుక్ అనేది ఎలా కనిపిస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మన బ్లౌజ్ అంతా కంప్లీట్ లుక్ వచ్చేసి ఇదండి. సో మన సింపుల్ బ్లౌజ్ మనం చాలా హెవీ బ్లౌజ్ వేసుకున్నాం కదా, సేమ్ ప్యాటర్న్ ఇదే మనము స్లీవ్స్కి కావాలని వేసుకోవచ్చు. కానీ ఈ బ్లౌజ్కి స్లీవ్కి బార్డర్ వచ్చింది కాబట్టి నేను స్కిప్ చేశాను. మీరు ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నా లేకపోతే మీరు బార్డర్ మీద వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. సో ఇదండి మన సింపుల్ బ్లౌజ్ని మనం ఎంత హెవీ ఆరి వర్క్ లాగా క్రియేట్ చేసాం కదా, మనం మినిమం మెటీరియల్తో ఇంత మంచి లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేయమని అడగండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇన్ని రోజులు మీరు నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.